మాట్లాడతారు. ఖచ్చితంగా మీ అందరికీ మీరంటే సక్సెస్ఫుల్ గా రహస్య గారిని పెళ్లి చేసేసుకున్నారు. ఇప్పుడు ఆ గోల్ ఎందుకులేండి, మాటి కంటే ఆ గోల్కి వస్తారు. అయిపోయింది. అందరినీ పాపము ఇబ్బంది పెడుతున్నారు. మీరు చెప్పండి ధైర్యంగా, మీ ఎక్స్ ఎవరు? నేను చాలాసార్లు చెప్పానండి ధైర్యంగా. నేను పేరు అడగలేదండి, నేను ఉన్నారా అని అడిగాను, సందేశం చెప్దామని. ఉన్నారు, అందరికి ఎక్స్లు ఉన్నారని చెప్పి ఇక్కడ కన్ఫర్మేషన్. ఓకేనా? సరే. ఏ లేదండి, అంటే ఈ సినిమా ఎందుకు అవార్డు ఎత్తానంటే, మనకి ఎక్స్ అనగానే ఏదో తెలియకున్నా వాళ్ళు మనకు శత్రువులనో, ఇంకా వాళ్ళతో మాట్లాడొద్దనో, వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దనో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఈ సినిమాలో ఉన్న ఒక క్యూట్ ఎమోషన్ ఏంటంటే, ఈ దిల్రుబా సినిమాకి మీ లవర్తో వీలైతే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మీ ఎక్స్తో సినిమాకి వెళ్ళండి. బయటకు వచ్చేటప్పుడు చాలా కలిసి హ్యాపీగా ముగ్గురు చాలా ఫ్రెండ్షిప్తో బయటకు వస్తారు. ఓకేనా? అయ్యో మాకు నమ్మకాలు లేవు దొరా. సార్, మీ జీవితాలు ఏమి కావండి, కొంచెం చాలా హ్యాపీగా, చాలా పెద్దగా సార్. అంటే సినిమాలో కొంచెం అంటే ఎక్స్ అయితే ఏంటి, కొంచెం మనకు ప్రేమ పోయిండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది కదా. ఈ సినిమాలో అలాంటి ఒక రైట్ మెసేజే ఉంటుందండి. మీకు ఏ ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ప్రేమ గురించి గొప్ప మాటలు ఉన్నాయి. సార్ ఏదో మాట్లాడుతున్నారు సార్. సార్ అందరూ మ్యాగీలో ఉంటారా సార్? సినిమా కాబట్టి మీకు కుదిరింది సార్, మాకు బయట కుదరదు కదా అలాంటి. సార్ కుదురుతా సార్, ట్రై చేద్దాం. అసలు ఈ సినిమాలో చూడండి నా పరిస్థితి కూడా. కాపురాలు కూల్చే ప్లాన్ అయితే చేసిన సార్. కాపురాలు ఏం కూల్చొని సార్, బానే ఉన్న